మానవుని జీవన విధానం అనేక మార్గములను కలిగి ఉంటుంది. ఎవరి వృత్తులు వారు చక్కగా నిర్వహిస్తూ సుఖమయ జీవితాన్ని గడపడం, సంపాదించిన దానితో తృప్తి చెందడం వారి ఉన్నతికి కారణమవుతుంది. మార్గం ఏదైనా చక్కగా జీవించడానికి దానిని నిర్ణయించుకోగలగడమే గొప్ప విషయం. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే లోకమంతా విద్య నేర్చుకుంటకే ప్రాధాన్యమిస్తున్నది. కాబట్టి దాన్ని ప్రస్తావించే సందర్భాలు, మార్గాలు కోకొల్లలు. ఉద్యోగం పురుష లక్షణం అన్నారు మన పూర్వీకులు. ఈ రోజులలో స్త్రీ పురుష భేదం లేదు, అందరూ సమానమే, అందరూ ఉద్యోగస్తులే. అయితే మానవులందరినీ మంచి స్థాయిలో నిలబెట్టేది వారి సంస్కారం ఒక్కటే. దేని చేత మానవుడు అలంకరింపబడతాడో ఈ శ్లోకం చక్కగా వివరిస్తోంది. కేయూరాన విభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః వాణ్యేకాతమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. మానవునికి కేయూర కంకణాదులు, స్నాన చందనాదులు, హార నూపురాలు, అత్తరులు, స్త్రీల తలలో ధరించుటకు వాడే బంగారపు సూర్యచంద్రులు ఇవన్నీ ఒక ఎత్తు. కానీ ఇవేమీ అలంకారాలు కాజాలవు అంటున్నారు. సంస్కారంతో కూడిన చదువు మాత్రమే అసలైన అలంకారం, మిగిలినవన్నీ నశించేవే అని భావం. వకార పంచకం మానవులను ఉన్నత స్థాయికి చేరుస్తుంది. వస్త్రేణ వపుషా వాచా విద్యయా వినయేన చ. సమయ సందర్భాలను అనుసరించి వస్త్రధారణ ఉండాలి. వపుష్ అంటే శరీరం, దాన్ని శుచిగా ఉంచుకోవాలి. పరిశుభ్రత ఆరోగ్యకరం. వాక్కు మాట త్రికరణ శుద్ధితో ఉండాలి. మనస్సు వాక్కు పని మనసా వాచా కర్మణ ఒకటే అయి ఉండాలి. అప్పుడే శ్లాఘింపబడతారు. విద్య వినయంతో కూడి ఉండాలి. వినయము లేని విద్య రాణించదు. అందుకే విద్యా వినయ సంపన్న అన్నారు కృష్ణ పరమాత్మ. వినయేన శోభతే విద్య అని కూడా ఉంది కదా. విద్యా దదాతి వినయం వినయాతి యాతి పాత్రతాం పాత్రత్వాద్ ధనమాప్నోతి ధనాద్ధర్మం తతః సుఖం అన్నారు పెద్దలు. విద్య వలన వినయం కలిగి ఉండాలి. విద్య వినయాన్ని ఇస్తుంది. వినయ సంపన్నుణ్ణి అందరూ మెచ్చుకుంటారు. వినయం వలన యోగ్యత కలుగుతుంది. యోగ్యత వలన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. దానివలన ధనం లభ్యమవుతుంది. ఆ ధనంలో కొంతైనా ధర్మకార్యాలకు వినియోగించినట్లయితే దానికి స్వచ్ఛత ఏర్పడుతుంది. ఇలా చేసిన తర్వాతనే సుఖం మనకు సంప్రాప్తిస్తుంది. వకార పంచకంలో చివరిది వినయం. వినయం లేని విద్య వ్యర్థమే. విద్యావంతుడు ముక్కోపి అయితే అతని దగ్గరున్న వారు భయపడతారు. అతను సౌమ్యుడైతే నిర్భయంగా అతని వద్దకు వెళ్ళి జ్ఞాన సముపార్జన చేయగలుగుతారు. స్వస్తి.